మనం భారత స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడినప్పుడు మనకు కొన్ని పేర్లు వెంటనే గుర్తొస్తాయి. కాని ఆ చరిత్ర కేవలం కొన్ని పేర్లది కాదు. అది ఎందరో చేసిన త్యాగాల మీద కట్టిన ఒక కథ. కత్తిపట్టిన వాళ్ల కథ, చదువునే ఆయుధంగా వాడిన వాళ్ల కథ, చివరికి జెండా కోసం ప్రాణాలనే అర్పించిన వాళ్ల కథ. ఈరోజు మనం అలాంటి కొందరి మహిళల జీవితాల గురించి తెలుసుకుందాం. వాళ్ల పేర్లు బహుశా మనకు పెద్దగా తెలిసే ఉండకపోవచ్చు. ఆలోచించండి, ఈ మాటల్లో ఎంత బలముందో. మనం చెప్పుకోబోయేది రాచరికం గురించి కాదు, ధైర్యం గురించి, పదవుల గురించి కాదు, పట్టుదల గురించి. వారి జీవితాలు ఎప్పుడో ముగిసిపోయి ఉండొచ్చు, కాని వారి కథలు ఈ రోజుకి మనకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. సరే, మన ప్రయాణం 1857 తిరుగుబాటుతో మొదలుపెడదాం. ఆ స్వాతంత్ర్య సంగ్రామంలో యుద్ధభూమిలో నిలబడి పోరాడిన ఇద్దరు యోధుల గురించి ఇప్పుడు చూద్దాం. ఆమె పేరు మణికర్ణిక. అంటే ఒక సాధారణ అమ్మాయిలాగే పుట్టింది. కాని ఆమె బాల్యం అదసలు సాధారణం కాదు. బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో ఆమె గుర్రపు స్వారీ, కత్తివిద్య నేర్చుకుంది. ఆ శిక్షణే, ఆ పెంపకమే పెళ్లి తరువాత ఆమెను ఝాన్సీరాణి లక్ష్మీబాయిగా, ఒక యోధురాలిగా మార్చింది. భర్త చనిపోయాడు. బ్రిటిష్ వాళ్ళొచ్చారు. ఏమన్నారంటే, నీకు కొడుకులేడు, సో నీ రాజ్యం ఇక మాదే అని ఒక ఉత్తరం పంపారు. దానికి ఆమె ఇచ్చిన జవాబు ఈ ఒక్క వాక్యం. ఇది కేవలం మాటలు కాదు, చరిత్ర గతిని మార్చేసిన ఒక ప్రతిజ్ఞ. ఆ క్షణం నుంచే ఆమె పోరాటం మొదలైంది. ఆమె కేవలం ఒక యోధురాలు మాత్రమే అనుకుంటే మనం పొరబడినట్లే. ఆమె ఒక గొప్ప నాయకురాలు. ఆలోచించండి, ఆ కాలంలోనే యుద్ధభూమిలో ఆడా మగ అనే తేడా లేకుండా చేసింది. మహిళలకు సైనిక శిక్షణ ఇచ్చింది. అంతేకాదు, కులం చూడకుండా సైన్యంలోకి తీసుకుంది. తన ప్రజలకు భద్రత ఇచ్చింది. శత్రువులైన బ్రిటిష్ వాళ్లే ఆమెను అత్యంత ప్రమాదకరమైన తిరుగుబాటుదారు అని పిలిచారంటే ఆమె నాయకత్వం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముదాదేవి గురించి మాట్లాడుకుందాం. బహుశా ఈ పేరు మనలో చాలామంది విని ఉండకపోవచ్చు. ఎందుకంటే చరిత్ర పుస్తకాల్లో ఈ పేరు మనకు పెద్దగా కనిపించదు. ఆమెకు రాజ్యం లేదు, పదవి లేదు. కాని ఆమె చేసిన పని ఒక గొప్ప సైనిక వ్యూహానికి ఏమాత్రం తక్కువ కాదు. 1857 తిరుగుబాటు జరుగుతున్నప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? బ్రిటిష్ సైన్యం ఎటువైపు నుంచి వస్తుందో గమనించింది. సైలెంట్గా ఒక పెద్ద మర్రిచెట్టు ఎక్కి తుపాకీతో కాల్పులు మొదలుపెట్టింది. ఎక్కడనుంచి దాడులు జరుగుతున్నాయో తెలియక శత్రువులు కన్ఫ్యూజ్ అయ్యారు. చివరికి వాళ్లు ఆమెను గుర్తించి చంపేశారు. అయినా ఆమె ధైర్యం, ఆమె వ్యూహం మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. చూశారా, ఉదాదేవి జీవితం మనకొక్కటే చెప్తోంది. విప్లవానికి సామాజిక హోదా అక్కర్లేదు, కులం అడ్డురాదు. దానికి కావాల్సింది ధైర్యం మాత్రమే. ఒక్క క్షణం ఆలోచించండి. 1857లో జరిగింది ఒక భౌతిక యుద్ధం. మరి యుద్ధం చెయ్యాలంటే ఎప్పుడు కత్తులు, తుపాకులు లాంటి ఆయుధాలే అవసరమా? ఇప్పుడు మనం చూడబోయేది మరో రకమైన యుద్ధం. ఇది సైన్యంతో కాదు, సమాజంతో చేసిన యుద్ధం. ఇక్కడ వాడిన ఆయుధాలు, పుస్తకాలు. ఈ యుద్ధాన్ని నడిపిన యోధురాలు సావిత్రిబాయి ఫూలే. ఆమె లక్ష్యమేంటంటే అమ్మాయిలకు చదువు చెప్పాలి. కాని సమాజమేం చేసింది? ఆమె మీద రాళ్లు విసిరింది. విధవలకు అండగా నిలవాలి అనుకుంది. సమాజం ఆమె మీద చెత్తవేసింది. బాల్య వివాహాలను ఆపాలనుకుంది. సమాజం ఆమెను అవమానించింది. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. తన జీవితాంతం పోరాడుతూనే ఉంది. అందుకే అంటారు, సావిత్రీబాయి ఫూలే వారసత్వం మనకు ఒకటే నేర్పిస్తోంది: మార్పు తీసుకురావడానికి చదువు కూడా ఒక చాలా శక్తివంతమైన ఆయుధమని. సరే, ఇప్పుడు మనం మన స్వాతంత్ర్య పోరాటంలో చివరి అంకానికి వెళ్దాం. క్విట్ ఇండియా ఉద్యమం. స్వాతంత్ర్యం కోసం దేశమిచ్చిన ఆ చివరి పిలుపునకు సమాధానంగా నిలిచిన ఇద్దరు మహిళల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్విట్ ఇండియా ఉద్యమం నాయకులందర్నీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇక ఉద్యమం ఆగిపోయినట్టే అని అందరూ అనుకుంటున్న టైంలో ఒక మహిళ ముందుకొచ్చారు. ఆమె అరుణా ఆసఫ్ అలీ. ఆమె నేరుగా బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానానికి వెళ్లి మన భారత జెండాను ఎగరేసింది. ఆ ఒక్క క్షణం ఉద్యమానికి మళ్లీ ప్రాణం పోసింది. ఆ రోజునుంచి ఆమె బ్రిటిష్ వాళ్లకొక అదృశ్య శత్రువుగా మారింది. అంటే అండర్గ్రౌండ్లో ఉంటూ ఉద్యమాన్ని సజీవంగా ఉంచింది. అరుణా అసఫ్ అలీ కథలో మనం నేర్చుకోవలసిన విషయం ఇదే. నాయకత్వం అంటే ఏదో వేదిక ఎక్కి మాట్లాడటం కాదు, అదొక బాధ్యత. ముఖ్యంగా కష్టకాలంలో తీసుకునే బాధ్యత. 17 ఈ నెంబర్ చూడండి. జస్ట్ ఒక నంబర్లా కనిపిస్తుందా? కాదు, ఇది ఒక అమ్మాయి వయస్సు.
ఆ వయసులో దేశం కోసం ప్రాణాలర్పించిన కనక్లత బరువ కథ ఇది. అస్సాం నుంచొచ్చిన ఒక 17ఏళ్ల అమ్మాయి కనక్లత చేతిలో జెండా పట్టుకుని ఒక ఊరేగింపుకి ముందు నిలబడింది. పోలీసులు వార్నింగ్ ఇచ్చారు, ఒక్క అడుగు ముందుకు వేసినా కాలుస్తామని. అయినా ఆమె ఆగలేదు. తుపాకీ పేలింది, ఆమె కింద పడిపోయింది. కాని అక్కడొక అద్భుతం జరిగింది. ఆమె శరీరం నేల కొరిగింది కాని ఆమె చేతిలో ఉన్న ఆ జెండా మాత్రం కింద పడలేదు. ఆ స్ఫూర్తి అలాంటిది. ఇప్పటిదాకా మనం 5గురి గురించి మాట్లాడుకున్నాం కదా. రాణి లక్ష్మీబాయి, ఉదాదేవి, సావిత్రిబాయి ఫూలే, అరుణా అసఫ్ అలీ, కనక్లత బరువా. వీళ్ళందరి కథల్ని కలిపి చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. వీళ్ళందరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు పోరాడారు. తమ జీవితాలనే త్యాగం చేశారు. భవిష్యత్తరాలకి అంటే మనకు ఒక దారి చూపించారు. వాళ్ళ చర్యలు కేవలం గతం కాదు, మనందరికీ ఒక మార్గదర్శకం. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఈరోజు మనం ఈ దేశంలో ఇంత స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తున్నామంటే దాని వెనక లెక్కలేనన్ని త్యాగాలున్నాయి. ఆ త్యాగాలలో చరిత్ర మర్చిపోయిన ఈ మహిళల ప్రాణాలు కూడా ఉన్నాయి. వాళ్ల కథలను గుర్తుంచుకోవడమే మనం వాళ్లకిచ్చే నిజమైన నివాళి.